హాయ్ అండి, నమస్తే. నేను అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు వీడియోలో ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకోగలిగే ఒక స్వీట్ రెసిపీని చేసి చూపిస్తానండి. ఇది కనుక మీరు చేసి ఇంట్లో వాళ్ళకి పెడితే అందరూ భలే ఫిదా అయిపోతారు. అలాగే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఇది చేసి పెట్టండి, అందరూ మంచి కాంప్లిమెంట్ కూడా ఇచ్చేస్తారు. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ముందుగా నేను ఇక్కడ ఒక 5 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నానండి. వీటిని ఒక అరగంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఈ విధంగా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కట్ అవుతాయి. నేను ఇక్కడ ఒక బ్రెడ్ని 4 భాగాలుగా కట్ చేసుకున్నా. కావాలి అంటే మీరు 6 భాగాలుగా కూడా కట్ చేసుకోవచ్చు. అది మీకు ఎలా ఇష్టమైతే అలా కట్ చేసుకోండి. ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఎంత గట్టిగా వచ్చినాయో, చక్కగా కట్ అయినాయి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల. లేదు అంటే డీప్ ఫ్రిడ్జ్ లేకపోతే ఎండలో ఉన్న కొద్దిసేపు ఎండబెట్టచ్చు. తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలో ఫ్లేవర్ లేని ఆయిల్ని 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. వేరుశనగ నూనె అయితే స్వీట్కి అంత టేస్ట్ బాగోదండి, అందుకని రైస్ బ్రాండ్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. మనం డీప్ ఫ్రై చేయడానికి ఈ ఆయిల్ కానీ నెయ్యి కానీ కరెక్ట్గా సరిపోతాయండి. తర్వాత నూనె వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని వీటిల్లో వేసి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. ఈ విధంగా 2 వైపులా వేగిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవన్నీ ఇలా తీసుకున్న తర్వాత మిగిలిన బ్రెడ్ ముక్కలను కూడా దీనిలో వేసేసుకుని అదే విధంగా ఫ్రై చేసుకోవాలి. అస్సలు మాడిపోకూడదండి, మాడితే అంత టేస్ట్ బాగోదు. వీటిని కూడా మరోవైపుకి తిప్పుకుని రెండో వైపు కూడా బాగా కాలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. వీటిని ఒక పక్కన పెట్టి మనం స్వీట్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకుని దానిలో 3 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడరు మన వీడియోలో పోస్ట్ చేశానండి ఆల్రెడీ. ఒకసారి చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూసేయండి. ఈ కస్టర్డ్ పౌడర్లో కొన్ని పచ్చిపాలు వేసుకున్నాను. ఇలా వేసుకుని ఈ పౌడర్లో ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత ఒక గిన్నెని తీసుకుని దీనిలో ఒక 2 గ్లాసుల వరకు పాలు పోసుకోవాలి. ఇలా పాలు పోసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఈ పాలు మరిగే వరకు స్టవ్ మీద ఉంచుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత దీనిలో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసులు అంటే అర లీటర్ పాలండి ఇవి. 3 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకున్నాను, ఎందుకంటే కస్టర్డ్ పౌడర్లో కూడా పంచదార యాడ్ చేసాం కాబట్టి. ఈ పాలు ఈ విధంగా పొంగిన తర్వాత ముందుగా మనం కలిపెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి. ఇలా కలపకపోతే ఉండలు కట్టేస్తుందండి. ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి. ఈ పాలు మరిగే కొందుకు కొద్దిగా చిక్కబడుతూ ఉంటాయి. ఇలా కలుపుకుంటూనే లో ఫ్లేమ్లో వీటిని కాయాలి. తర్వాత దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న కొన్ని బాదం పప్పులు, కొన్ని జీడిపప్పులను కూడా వేసుకుని మరి కొద్దిసేపు పాలని మరిగించుకోవాలి. చూసారు కదా కొద్దిగా పాలు మరి చిక్కగా పడి ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పాలు చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇవి ఇంకా చిక్కబడతాయి కాబట్టి మరి కొద్దిసేపు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. మనం స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ గాజు కంటైనర్ తీసుకున్నానండి. దీనిలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న
బ్రెడ్ స్లైసెస్ ముక్కల్ని దీనిలో వేసేసుకోవాలి. దీనిలో వేసుకుని మనం కాచి చల్లార్చిన ఈ పాలని దీనిలో వేసుకోవాలి. ఇలాగే లేయర్స్గా వేసుకుంటూ పైన ఈ విధంగా ఈ స్వీట్ని దీనిలో వేసుకోవాలి. తర్వాత మరో లేయర్ వేసుకుని అదేవిధంగా మనం ముందు చేసినట్లే పైన ఈ కస్టర్డ్ పాలని దీనిలో వేసుకోవాలి. ఫైనల్గా మొత్తం ఈ విధంగా పోసేసుకుని వీటిపైన కూడా కొన్ని జీడిపప్పుల్ని కొన్ని బాదం పప్పుల్ని వేసుకుని చల్లగా డీప్ ఫ్రిడ్జ్లో ఒక 2 గంటల పాటు పెట్టుకుంటే మంచి స్వీట్ అయితే రెడీ అయిపోయినట్లేనండి. దీని మీద నేను టూటీ ఫ్రూటీని కూడా వేసానండి. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. అంతేనండి, స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇదే విధంగా మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.